శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ హరిహర ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వర్కింగ్ హౌస్ అండ్ రెస్ట్ హౌస్ ఆఫ్ ది ప్లానెట్స్ గురించి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే ఒకటి వర్కింగ్ హౌస్ అంటే ఆఫీస్ అనే అనుకోండి, ఇంకొకటి సొంత ఇంట్లో ఉన్నారు అన్నట్టు అనుకోండి. అంటే మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్న ఒక కాన్సెప్ట్ ఇది. బట్ ఇది ఆస్ట్రాలజీలో చాలా ఇంపార్టెంట్ కోర్ టాపిక్ అంటే ఇదేనే. ఏంటిది వర్కింగ్ హౌస్ అండ్ నాన్ వర్కింగ్ హౌస్ అంటే, ఇప్పుడు మనకు తెలిసినట్టు ఒక్కొక్క గ్రహానికి ఒకటే లేదా రెండు ఓన్ హౌసెస్ అంటే సొంత ఇల్లు ఉన్నాయి. రాహుకేతుకి ఏ ఇల్లు లేదు, వాళ్ళు ఎక్కడుంటే అదే వాళ్ళ ఇల్లు అన్నట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో మిగతా 7 గ్రహాలకి ఒకటి లేదా 2 ఓన్ హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు అంటే సింహరాశి సొంత ఇల్లు, చంద్రుడు కటక రాశి సొంత ఇల్లు, కుజుడు మేషరాశి వృశ్చిక రాశి సొంత ఇల్లు, శుక్రాచార్యుడు వీనస్ వృషభ రాశి తులారాశి కి అధిపతి. అంటే ఈ 2 ఇండ్ల హౌసెస్కి ఆయనే ఓనర్. బుధుడు మెర్క్యూరీ మిథున రాశి అండ్ కన్యా రాశికి అధిపతి, సొంత ఇల్లు. తర్వాత జూపిటర్ గురు బృహస్పతికి ధనుర్రాశి అండ్ మీనరాశి సొంత ఇల్లు. శని మకర రాశి అండ్ కుంభరాశి సొంత ఇల్లు. ఇది ఉచ్చస్థానం వేరే, ఈ సొంత ఇల్లు వేరే. సో ఈ రెండు హౌసెస్ ఉన్న ఈ గ్రహాలు ఎలా పనిచేస్తాయి అంటే, అదే ఈ వర్కింగ్ హౌస్ నాన్ వర్కింగ్ హౌస్. టెక్నికల్గా చెప్పాలంటే మూల త్రికోణ హౌస్. ఒక గ్రహానికి ఒక్క మూల త్రికోణం హౌస్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది. అది ఏదో దాని ప్రకారమే ఆ గ్రహం అనేది మ్యాక్సిమం పనిచేస్తుంది. దాన్నే నేను ఈజీగా మనకు అర్థం అవడానికి ఒకటి ఆఫీసు, ఇంకొకటి జస్ట్ సొంత ఇల్లు అన్నట్టుగా చెప్తున్నా. అలాగే అనుకుందాం, ఆఫీస్ అనే అనుకోండి, ఇంకొకటి జస్ట్ ఇల్లు. అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే మీరు ఎలా ఉంటారు? హ్యాపీగా రిలాక్స్గా ఉంటారు. ఆఫీస్లో ఉంటే మీకు వర్క్ ఉంటుంది. సో మీ కాన్సన్ట్రేషన్ మొత్తం వర్క్ పైనే ఫోకస్ అయి ఉంటుంది. అలాగే సేమ్ వే ప్లానెట్స్ కూడా. సో ఫస్ట్ సూర్యునికి సొంత ఇల్లు సింహరాశి అయినా కూడా వర్కింగ్ హౌస్ ఆఫీస్ కూడా ఆయనకి సింహరాశినే. అంటే ఇది ఇంకోటి ఏంటంటే, ఉచ్చ స్థానానికి ఈ వర్కింగ్ హౌస్కి సొంత ఇంటికి 3 వేరే వేరు. దీనికి కన్ఫ్యూజ్ చేసుకోకండి. ఉచ్చ స్థానం అనే ఆ కాన్సెప్ట్ వేరే, టోటల్లీ డిఫరెంట్. సో ఈ సొంత ఇళ్లలో ఏది ఇంపార్టెంట్ హౌస్ అనే దాని గురించి ఈ మూల త్రికోణ కాన్సెప్ట్ ఇది. సో సూర్యునికి ఈ సింహరాశి ఏదైతే ఉందో అదేనే సొంత ఇల్లు ప్లస్ వర్కింగ్ హౌస్ కూడా. అంటే ఎలా చెప్పచ్చు అంటే, ఆయన ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకున్నట్టు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు ఆయనకి సింహరాశినే వర్కింగ్ ప్లేస్. ఇది సూర్యునికి. చంద్రునికి ఒకే ఇల్లు. సో కటక రాశి వచ్చి నాన్ వర్కింగ్ హౌస్. అంటే ఆయనకి అది జస్ట్ ఒక రెస్ట్ హౌస్ అంతే. సో వర్కింగ్ హౌస్ ఏదంటే వృషభ రాశి. ఆయన ఎక్కడైతే ఉచ్చ స్థానానికి వెళ్తారో అదే ఆయనకి వర్కింగ్ హౌస్. తన ఇల్లు కాకపోయినా కూడా వృషభ రాశి ఇంట్లో ఆయనకు అది ఆఫీస్ అన్నట్టు లెక్క. నేను చెప్తాను ఇది ఎందుకని చెప్తానది. నెక్స్ట్ కుజుడికి ఉన్న 2 ఇల్లు మేషరాశి అండ్ వృశ్చిక రాశి. ఇందులో మూల త్రికోణ హౌస్ వచ్చి మేషరాశినే. ఇంపార్టెంట్ ఆఫీస్ అన్నట్టు, ఆఫీస్ అంటే మేషరాశినే అతనుకు. వృశ్చిక రాశి అనేది జస్ట్ ఒక నాన్ వర్కింగ్ హౌస్, అంటే సొంత ఇల్లు అంతే. నెక్స్ట్ వీనస్ శుక్రాచార్యుల వారికి తులారాశి ఇల్లు ఏదైతే ఉందో అదేనే ఆఫీస్, అదేనే వర్కింగ్ హౌస్. ఇంకొకటి వృషభ రాశి నాన్ వర్కింగ్ హౌస్, జస్ట్ ఒక రెస్ట్ హౌస్ అంతే. బుధుడు మిథున రాశి అండ్ కన్యా రాశి. ఇందులో కన్యా రాశినే బుధునికి వర్కింగ్ హౌస్, మిథున రాశి నాన్ వర్కింగ్ హౌస్. ఇంకొకటి బుధునికి ఉన్న ఒక్క బుధునికి మాత్రమే ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, తన సొంత ఇంట్లోనే ఈ మూల త్రికోణ పవరు ప్లస్ ఉచ్చస్థానం 2 కన్యా రాశిలోనే అవుతుంది. అంటే ప్రతి ఒక్క గ్రహానికి వేరే ఇంట్లోనే ఉచ్చస్థానం అయితే లభిస్తుంది. బుధునికి మాత్రం ఉన్న స్పెషాలిటీ కన్యా రాశి ఇంట్లోనే ఉచ్చస్థాన పవరు ఉంటుంది, ఈ మూల త్రికోణ పవరు ఉంటుంది. సో మిథున రాశి అనేది జస్ట్ ఒక నాన్ వర్కింగ్ హౌస్ అంతే. దానంటే ఆయన ఇంట్లో రిలాక్స్గా ఫ్రీగా ఉన్నట్టు లెక్క. జూపిటర్ గురు బృహస్పతి ధనుర్రాశి వర్కింగ్ హౌస్,
మీనరాశి నాన్ వర్కింగ్ హౌస్ అంటే ఫ్రీ అయినా అక్కడ మీనరాశిలో ఉంటే జూపిటర్ హ్యాపీగా ఫ్రీగా ఉంటారు అంటే ధనుసు రాశిలో ఆయన వర్కింగ్ స్టేజ్లో ఆఫీస్లో ఉన్నట్టు లెక్క. సాటర్న్ శని భగవాన్ మకర రాశి నాన్ వర్కింగ్ హౌస్, కుంభరాశి వర్కింగ్ హౌస్, ఆఫీస్ ఇస్ కుంభరాశి. సరే ఇది 7 గ్రహాలకి అయిపోయింది. రాహుకేతులకి వాళ్ళు వదిలేయండి, వాళ్ళు సూపర్ పవర్స్, వాళ్ళకి ఎక్కడున్నా వాళ్ళకి అదే ఇల్లే, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఎందుకు ఈ మూల త్రికోణ హౌస్, ఎందుకు ఈ ఆఫీసు, ఎందుకు ఈ నాన్ వర్కింగ్ హౌస్ అంటే ఇప్పుడు ఒక గ్రహం ఒక దశ నడుస్తుందంటే మీ లగ్నానికి ఆ గ్రహం ఎవరు, ఏ ఏ ఇంటికి ఆయన సంబంధించిన గ్రహం అనేదే మెయిన్ కాన్సెప్ట్. ఒక దశ నడుస్తుందంటే ఒక గ్రహం ఎలా పనిచేస్తుందంటే ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటి నుంచి తన 5 గ్రహాలు అయితే 2 సొంతం హౌసెస్ ఉంటాయి. ఈ సూర్య చంద్రులకి ఒకే ఇల్లు ఉంటుంది. సో తన ఇల్లు అయితే ఏదైతే ఉందో ఆ ఇంటి ప్రకారమే తను ఉన్న చోటు నుంచి పనిచేస్తారు. సో ఏ ఇంటి ప్రకారం పనిచేస్తారంటే ఈ వర్కింగ్ హౌస్ ఏదైతే ఉందో దాని పనినే 70-80%, 75%, 80% వర్క్ ఈ ఆఫీస్ హౌస్ ఏదైతే ఉందో దాని పనే ఎక్కువగా చేస్తారు. మిగతా 20-25-30% అనేది ఇంకొక హౌస్ ఏదైతే ఉందో నాన్ వర్కింగ్ హౌస్ దాని పని చేస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ధనుసు రాశి, దీనికి గురుదశ నడుస్తుంది. ధనుసు రాశి మీకు ఇది ఏదో ఒక ఏజ్లో ఇప్పుడు గురుదశ రాబోతుంది. అంటే ఇప్పుడు రాహుదశ నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మీకు గురుదశ స్టార్ట్ అవుతుందంటే గురువు ఎక్కడన్నా ఉండనివ్వండి, గురువు ఏ ఒక్క పొజిషన్ అన్నా ఉండొచ్చు. ఈ గురువు మీకు ఎవరంటే మీ లగ్నానికి లగ్నాధిపతి ప్లస్ 4వ ఇల్లు అయిన మీనరాశికి అధిపతి. సో అంటే లగ్నాధిపతి ఫస్ట్ హౌస్ వర్క్ అండ్ 4th హౌస్ పని కూడా గురు బృహస్పతి గారే చేస్తారు. ఎక్కడున్నా కూడా ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంటి నుంచి ఈ లగ్నాధిపతి వర్క్ 4వ ఇల్లు పని ఆయనే చేస్తారు. ఎలా చేస్తారు, ఎంతవరకు చేస్తారంటే ధనుసు రాశినే మూల త్రికోణ ఇల్లు కాబట్టి ఈ ధనుసు రాశి అంటే మీ లగ్నానికి లగ్నాధిపతిగానే మ్యాక్సిమం పనిచేసి మిగతా 20% అనేది 4వ ఇంటికి సంబంధించిన పనులని ఒక 20-25% మాత్రమే మీకు ఈ గురు దశలో మీకు అది పనిచేస్తుంది. ఈవెన్ మిగతా గ్రహాలకు కూడా వచ్చే ఆ భుక్తి పీరియడ్లో కూడా ఇలాగే గ్రహాలు పనిచేస్తాయి. ఇప్పుడు ఒక తులా లగ్నం, రాశి కాదు తులా లగ్నం, మీకు శని దశ రాబోతుంది. శని ఎక్కడున్నా కూడా మీ లగ్నంలోనే ఉచ్చస్థానం పొందిన శని వేరే ఎక్కడ ఉన్నా కూడా ఏ ఇంటికి సంబంధించిన గ్రహం శని అంటే మకర రాశి అండ్ కుంభరాశి. ఇవి 4వ ఇల్లు 5వ ఇల్లు సంబంధించిన ఒక గ్రహం శని మీ తులా లగ్నానికి. ఎందుకంటే తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, 4వ ఇల్లు మకరం, 5వ ఇల్లు కుంభం. సో 4వ ఇంటికి ఓనరు, 5వ ఇంటికి ఓనర్ శని ఎక్కడో ఒక చోట్ల ఉన్నారు, ఎక్కడైనా ఉండనివ్వచ్చు. 2వ ఇంట్లో ఉండొచ్చు, 3వ ఇంట్లో ఉండొచ్చు, 4లో ఉండొచ్చు, 5లో ఉండొచ్చు, ఎనీవేర్. ఎలా పనిచేస్తారంటే ఆయన ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో కూర్చొని ఈ 4వ ఇల్లు పని 5వ ఇల్లు పని చేస్తారు. ఇందులో ఏంటంటే 5వ ఇల్లే తనకి అంటే ఈ మూల త్రికోణ ఇల్లు, కుంభరాశినే ఆఫీస్ వర్కింగ్ ప్లేస్ ఫర్ సాటర్న్. సో అందుకే ఆ మూల త్రికోణ 5వ ఇంటి పనినే మీ తులా లగ్నానికి ఆయన మ్యాక్సిమం 70-75%, 80% అనుకోండి, 75% పని కుంభరాశి ప్రకారంగానే మీకు శని దశ ఉంటుంది. మిగతా 20%, 30% మకర రాశి పరంగా అంటే 4వ ఇంటికి సంబంధించిన పనులు మిగతా 20-25% ఉంటుంది అన్నట్టే ఈ డిఫరెన్స్. రెండు హౌసెస్ ఒకే గ్రహం అయినా కూడా ఒకటి నాన్ వర్కింగ్ హౌస్, ఇంకొకటి వర్కింగ్ హౌస్ అనే లెక్క. ఇదేనే మనకు దశ నడిచినప్పుడు మనకు క్లీన్గా ఇది అప్లికబుల్ అవుతుంది. ఇందులో కూడా మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఇంటికి వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్లో ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు అనే దాని ప్రకారం కూడా ఆ దశ ఒక ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందరికీ ఈ జనరల్ రూల్స్ ఎప్పుడూ అప్లై అవ్వదు. మళ్ళీ స్పెసిఫిక్గా చూస్తేనే అది అర్థమవుతుంది. బట్ దిస్ ఇస్ ది మెయిన్ కాన్సెప్ట్. ఇలాగే ఒక గ్రహం పనిచేస్తుంది అనేదాన్ని మనం క్లీన్గా చెప్పచ్చు. సో అదేనే ఈ మూల త్రికోణ కాన్సెప్ట్, వర్కింగ్ హౌస్ అండ్
నాన్ వర్కింగ్ హౌస్ ఆఫ్ ఏ ప్లానెట్ అనే మన ఈ వీడియో ఒక టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీలో ఒక గ్రహం ఎలా పనిచేస్తుందంటే ఇదేనే మెయిన్ ఆధారం, ఇదే ఫౌండేషన్. దీని ప్రకారమే ఏ ఇంట్లో ఉంది, ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంటి నుంచి ఆ గ్రహానికి వచ్చే స్ట్రెంగ్త్ ఏమి, ఆ ఇంట్లో మిగతా గ్రహాలు ఎవరైనా ఉన్నారా, వేరే ఎక్కడి నుంచినా వేరే గ్రహాలు ఏమైనా చూస్తున్నారా, సపోజ్ ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటే ఆ ఇంటి యొక్క ఓనర్ ఒక స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అది ఏ నక్షత్రంలో ఉంది అనేది చాలా చాలా స్టెప్ బై స్టెప్ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. బట్ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదేనే, మూల త్రికోణ హౌస్ ఏదో దాని ప్రకారమే ఒక గ్రహం అయితే మ్యాక్సిమం పనిచేయడానికి ట్రై చేస్తుంది అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇలాంటి ముఖ్యమైన కాన్సెప్ట్స్ మళ్ళీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో దయచేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. అంటే ఈ వీడియో లైక్ చేయండి, మీ కమెంట్స్ ఏదైనా ఉంటే దయచేసి మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు దీన్ని నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, థ్యాంక్ యూ.